హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చి ఈరోజు పాలకూర ఆలు కర్రీ చేశానండి. ఫస్ట్ టైం చేశానండి నేనైతే పాలకూర బంగాళదుంపతో కర్రీ అనేది. చాలా బాగా వచ్చిందండి కర్రీ అనేది. మంచి హెల్దీ రెసిపీ కదా ఫ్రెండ్స్. మామూలుగా పాలకూర చాలామంది చిన్న పిల్లలు తినడానికి ఇష్టపడరు కదా ఫ్రెండ్స్. అలాంటి పిల్లల కోసం మనం ఇలా ప్రిపేర్ చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుందండి. ఈ కర్రీ రైస్లో కంటే అసలు చపాతీలోకి చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయవలసిన రెసిపీ అండి. అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చి నేను ఒక కట్ట పాలకూర తీసుకున్నాను. ఎక్కువ కూడా అవసరం లేదండి, ఒక కట్ట సరిపోతుంది. తర్వాత ఏమో దాన్ని చిన్న చిన్న ముక్కల కింద మనం ఆకును మాత్రమే తీసుకొని కట్ చేసుకొని వాటర్లో ఒక 2-3 టైమ్స్ అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి. తర్వాత వచ్చి ఇక్కడ బంగాళదుంపలు నేను ఒక 4 కాయలు అయితే 4 తీసుకున్నాను. వాటిని కూడా మీడియం సైజులో కట్ చేసుకున్నాను. మరీ చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద సైజులో అయితే కట్ చేసుకున్నానండి. కర్రీ కోసం ఇక్కడ నేను ఉల్లిపాయ, టమాటా, వెల్లుల్లిపాయ, అల్లం, జీలకర్ర దాన్ని అయితే నేను మిక్సీ పట్టేశాను. 3 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ప్రాసెస్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడైతే ముందుగా మనం బండి పెట్టి దాంట్లోనూ కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ వేడైన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ ఆనియను, టమాటా, జీలకర్ర, వెల్లుల్లిపాయ, అల్లం మిక్సీ పట్టేశానండి. లేదు ఇలా కాకుండా మనం ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని కూడా కర్రీ వండుకోవచ్చు. కానీ అలా కన్నా ఇలా చేయటం వల్ల మనకి గ్రేవీ వస్తుంది. కర్రీ ప్రాసెస్ అనేది చాలా త్వరగా అయిపోతుందండి మనకి. ఇక్కడ మనకి పచ్చి ఉల్లిపాయ, పచ్చి టమాటా మనం మిక్సీ పట్టేసాం కదా ఫ్రెండ్స్. అందుకని మనం ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా కూడా ఈ ఆయిల్లోనూ మీడియం సైజులో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కర్రీకి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసాను. చూసారండి, మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిందంటే మనకి ఇక్కడ ఆనియన్ అనేది చాలా బాగా ఫ్రై అయ్యింది. తర్వాత మనం ఆకుకూర ఉంది కదా, పాలకూర అండి, దాన్ని అయితే ఒక 3-4 టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఆకును మాత్రం దీంట్లో వేసుకోవాలి. మనకి ఆకుకూర అనేది చాలా త్వరగానే ఫ్రై అయిపోతుంది ఫ్రెండ్స్. మనకి చూసారండి, ఈ ఆకుకూర కూడా మనకి పచ్చివాసన పోయేదాకా కూడా ఈ ఉల్లిపాయ పేస్ట్లో ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనకి పాలకూర అనేది చక్కగా ఫ్రై అయ్యింది. చూసారా, ఆయిల్ అనేది మనకి ఎప్పుడైతే సపరేట్ అయ్యిందో మనకి ఇక్కడ ఫ్రై అయ్యిందని అర్థం. తర్వాత దీంట్లోనూ కట్ చేసుకున్న బంగాళదుంపలు నేనైతే పెద్ద ముక్కలే కట్ చేశానండి. మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కల కింద కూడా కట్ చేసుకోవచ్చు. కానీ పెద్ద సైజులో కట్ చేసుకుంటే పెద్ద సైజులో అయినా మనకి చాలా త్వరగానే అయిపోతుంది బంగాళదుంప అనేది. ఇక్కడ ఆలు కూడా వేసేసిన తర్వాత మొత్తం కర్రీకి అంతా కూడా బంగాళదుంప కలిసేంత వరకు కూడా చక్కగా కలుపుకొని మనం ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టేసుకుంటే మనకి బంగాళదుంప అనేది మగ్గుతుందండి. అది కొంచెం మగ్గిన తర్వాత మనం దీంట్లోనూ 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, కావాలంటే మీరు గరం మసాలా, తర్వాత జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. కానీ నేను జీలకర్ర అనేది మిక్సీ పట్టేశాను కాబట్టి నేను ఏదైతే యాడ్ చేయలేదండి. వేసుకున్న తర్వాత ఇక్కడ కారము, ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఒక్కసారి మనం కర్రీ అంతా కూడా చక్కగా కలిసేంత వరకు కూడా కలుపుకొని, చూసారండి, ఒకసారి మూత పెట్టేసుకొని తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం దీంట్లోనూ 1 గ్లాసు వాటర్ సరిపోతుందండి. ఎక్కువ కూడా అవసరం లేదు. 1 గ్లాసు వాటర్ అయితే మనకి సరిపోతుంది. మీకు ఇంకా త్వరగా అయిపోవాలి అనుకుంటే కుక్కర్లో 2 విజిల్స్ వేయించేసుకొని బంగాళదుంపల్ని మనం కర్రీ చేసుకోవచ్చు. లేదు ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ టైం పట్టినా పర్లేదు అనుకుంటే మామూలు నార్మల్గా కూడా మనం వండేసుకోవచ్చు. ఇక్కడ నాకైతే ఒక 6 మినిట్స్ అండ్ 7 మినిట్స్ పట్టిందండి కర్రీ అవ్వడానికి. నేను హై ఫ్లేమ్లో పెట్టి కర్రీ అనేది ప్రిపేర్ చేశాను. చూసారండి, చాలా దగ్గరగా ఎగిరిపోయింది. కర్రీ అయిపోయిందండి. మనం ఇక గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడమే. కానీ ఇది రైస్లో కంటే చపాతీలోకి చాలా బాగుంటుందండి. పాలకూర బంగాళదుంప కర్రీ మా పిల్లలకి అందరికీ బాగా నచ్చింది. అసలు చాలా బాగా వచ్చింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది. స్పైసీ లేకుండా మంచి టేస్టీ, మంచి హెల్తీ ఫుడ్ అండి. ఎవరైనా పాలకూర తినని పిల్లలకి ఇలా చేసి పెడితే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ఫైనల్లీ నేను చేసిన ఈ పాలకూర బంగాళదుంప కర్రీ అయితే ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.